బైబిల్లో మరొక సూసైడ్ కేసు ఉంది, సంసోన్. బాగా వినండి, ఎందుకు చెప్తున్నాను వినండి. ఆయన గారి జీవితంలో మనకు తెలుసు, ఎవరికి లేనంత ప్రత్యేకత సంసోన్ గారికి ఉంది. సంసోన్ గారికి ఆయన చూస్తుంటేనే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన ప్రజెన్స్ ఎక్కడుంటే అక్కడ ఇశ్రాయేలుకు గొప్ప ధైర్యం. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫిలిస్తీన్లకి టెర్రర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి 6 ప్యాక్ బాడీ ఉండదు, ఉదారమైన స్వభావం కలిగిన ఆ బాడీ బిల్డింగ్ ఉండదు, ఆయన భుజబలం లేదు, ఉన్నట్టు బైబిల్లో రాయలేదు. అంత బలవంతుడు అంటే కండలు తిరిగిన వీడు బైబిల్లో లేదు. కానీ బలవంతుడు, ఎలా బలవంతుడు? ఆయన మీదకి బలమైన ఆత్మ దిగుతుంది, అదే బలం. అందరిలాంటి యువకుడే సామాన్యంగానే కనబడతాడు. కానీ ఈ ప్రత్యేకత సౌలు గారికి ఎలా వచ్చిందంటే కారణం ఒకటే, దేవుని ఆత్మ వస్తూ పోతూ ఉంటుంది. ఎవరి మీదకి? సౌలు గారి మీదకి. దేవుని ఆత్మ ఎప్పుడైతే క్షమించండి సంసోన్ గారి మీదకి వస్తూ పోతూ ఉంటుంది. ఈ వస్తూ పోతూ ఉన్న టైంలో సంసోన్ గారు విజృంభించేవాడట. ఆయన బలానికి లేదా ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన కొడుతుంటే పచ్చిదవడ ఎముక తీసుకుని 1000 మందిని కొడితే పబ్లిక్ ఫిదా అయిపోయేవారట. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ పెరిగిపోయారు సంసోన్ గారికి. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇశ్రాయేల్ దేశంలో కాదు, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ పెరిగింది చెప్పనా? ఫిలిస్తీన్లో కూడా పెరిగింది. పెరిగారు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు పెరిగిపోయారు. ఎవరికి? సంసోన్ గారికి. అందులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు లేదు కానీ బైబిల్లో, నాకు చదివినట్టు గుర్తులేదు, ఒకవేళ మీరు చదవండి. అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమించిన తర్వాత ఈ వార్త ఫిలిస్తీన్ పెద్దలకు తెలిసిపోయింది. వీడు వస్తూ పోతూ ఉన్నాడు, ఈ అమ్మాయిని ప్రేమించాడు, వీడు నీకొక్కడికి అల్లుడు అవడు, మొత్తం దేశానికే అల్లుడు అవుతాడు. ఇశ్రాయేలు మనకు అల్లుడు అవుతే మొత్తం మనల్ని అందరినీ ఏం చేస్తాడు? కట్టకట్ట తగలడి పాడేస్తాడు. ఆయన ఇశ్రాయేలు మనకు అల్లుడు అవడం ఏంటయ్యా? మొత్తం మీద పిల్ల తండ్రిని మోటివేషన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఎట్లాగైనా సరే ఇప్పటికిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి పెళ్లి చేశాడు. మొత్తం మీద దగ్గరుండి సంసోను తిరిగి వచ్చేలోపు, ఎందుకంటే మరి ఆ రోజుల్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టినేమో ఆవిడ, నా పెళ్ళి అయిపోతుంది త్వరగా అని, తీసుకెళ్ళిపోయి నన్ను. ఆ వాట్సాప్లో ఏమీ లేవు, కమ్యూనికేషన్ లేదు అంత రోజుల్లో. అందుకే అమ్మాయికి ఆ సంసోన్ గారు తిరిగి వచ్చే లోపు ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. కోపం వచ్చింది. తను ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడైతే పెళ్లి చేశారో ఆ పెళ్లి చేసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో 300 నక్కలను పట్టుకున్నాడట. ఆ నక్కలకి ముడెట్టాడట, ఆ ముళ్ళు మధ్య నిప్పెట్టాడట, నిప్పెట్టేలు కుప్పలకి తగలెట్టాడట. 300 నక్కలను పట్టుకోవడం ఏంటి, వాటి మధ్య నిప్పెట్టడం ఏంటి, ఆ నిప్పెట్టుకెళ్ళి కుప్పలకి తగలెట్టడం ఏంటి? ఊరుకి కావలసిన ఆ బలమైన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అంతా తగలడిపోయిందంట. మీరు సంసోను యొక్క విధి విధానాలు మీరు గమనించండి. 300 నక్కలను పట్టుకోవడం అంటే మాట్లాడండి, ఒక నక్క దొరకడమే చాలా కష్టం. అలాంటిది 300 నక్కలను పట్టుకున్నాడంటే ఆ మనిషి మామూలు మనిషి కాదు. రన్నింగ్ కానీ, బలం కానీ, ఫైట్ కానీ అలసిపోయాడు అనమాట. ఆయనకున్న ఆ ఎనర్జీ అందరికీ ఆశ్చర్యం. 300 నక్కలను పట్టుకుని ఆ కుప్పలను తగలెట్టేశాడు. మొత్తం కుప్పలు తగలడిపోయి అందరినీ ఎత్తిమేసి ఎంగేసి కూర్చున్నారు. ఆ డిప్రెషన్ అలా తిరుగుతుండగా ఒక ఆవిడ కనబడ్డారు. ఆవిడ పేరు చెప్పండి ఇప్పుడు, దేలీలా గారు కనబడ్డారు. ఆవిడ అదో లేలా అలా ఉంటుంది. హాయ్ అంది, హోయ్ అన్నాడు. వాళ్ళిద్దరికి బాగా ఏమనొస్తుంది, వాళ్ళిద్దరికి లవ్ బాండింగ్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత తన ప్యూర్గా ఉంటే బాగుండు. చిత్తులు మారి నక్క దెలీలా, ఆ దెలీలా అంది అంటే బాగుందంటే ఇంకోటి చేయమని కాదు నా ఉద్దేశం, అది కాదు. ఆ ఎప్పుడైతే ఆవిడ ఒక మాట అడుగుతుంది, డీప్ లవ్లోకి వెళ్ళిన తర్వాత సీక్రెట్స్ అడగడం మొదలుపెట్టింది. పార్కుల్లో కూర్చున్నప్పుడు, బీచ్ల్లో తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడైతే మీరు రెస్టారెంట్లకు వెళ్తున్నారో అంది అలాంటి దగ్గర కుర్రోళ్ళని అడిగే మాట్లాడి చెప్పనా, లేదా కుర్రోళ్ళ అమ్మాయిలను అడిగే మాట్లాడి చెప్పనా, వీళ్ళు ఒకరినొకరిని అడుగునే మాట్లాడి చెప్పనా, సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పమంటారు. గుర్తుపెట్టుకోండి. నీ సీక్రెట్ ఏంటి, నీ ఎనర్జీ ఏంటి, నీ పేరు మీద ఎంత ఉంది, పర్సులో ఎంత ఉంది, నీ గోల్డ్ ఉందా, ఆస్తులు ఉన్నాయా, ఒక బిల్డింగేనా, 2 బిల్డింగ్లా, పెంకిటిల్లా అని అడుగుతారు. ఇవన్నీ అడుగుతారు. వీడు పోటుగల్లా ఏమీ లేకపోయినా మాకు 10 ఎకరాలు ఉందంట, వీడిది ఏమీ లేదు, వీడికి పర్సులో మొత్తం చాలా డబ్బులు ఉంటాయి, ఇవి ఏలే కొంచెం బిల్లు కట్టి వస్తుంది అంటాడు. ఈ లేని బిల్డప్లు అన్నీ ఇస్తాడు, సీక్రెట్స్ అడుగుతాడు. నీది ఎలాగనగానే లేని సో అంతా చూపిస్తారు. నిన్న మొన్న ఒక పేపర్లో వచ్చింది, వాళ్ళ నాన్న BMW కారు కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక తమ్ముడు, చూసారా? ఎందుకు? అదో రకమైన బిల్డప్ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా వస్తుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు చూపించుకోడు. అలాంటి సీక్రెట్స్ అడుగుతుంది. ఏమైనా ఉందా, నీ సీక్రెట్ ఏంటి, నువ్వు నిలబడితే 1000 మందిని కొడతావంట, అలా కొడతావంట, ఎలా కొడతావంట, మా పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా తెలిసిందా, అసలు నీ ఎనర్జీ ఏంటి, ఎలా కొడతావు, ఏం తింటావు, డ్రై ఫ్రూట్స్ తింటున్నావా,
ఏం తాగుతావు? బూస్ట్, హార్లిక్స్ ఏం తాగుతున్నావు? అసలు ఏంటి నీ ఎనర్జీ ఏంటి? కాంప్లైనా ఏంటి అడుగుతుంది. రకరకాల సీక్రెట్స్ అడుగుతుంది. అసలు ఏం చేస్తావు అని అడుగుతున్నప్పుడు అడుగుతుండగా గమనించండి, సంస్థానం గారు ఒక మాట అన్నారు, నా సీక్రెట్ అందులో ఉంది, ఇందులో ఉందని ఎటకరమాడాడు. ఎటకరలాడొచ్చా పిల్లతో? పోనీ ఆ విషయాల్లో ఎటకరలాడొచ్చా? అందులో ఉందా ఇందులో అంటే మురిసిపోయి ఎటకరలని చెప్పేసాడు ఆయన. అందులో ఉంది ఇందులో ఉందంటే ఆ సిగ్గుమాల మోకాన్ని ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తుంది. బాబా అందులో ఉందంటే ఇందులో ఉందంట, ఆ తాళ్ళుతో కట్టేస్తే లొంగిపోతాడంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ మెత్తగొట్టి పంపించేశారు. మళ్ళీ మొహం పెట్టుకుని ఇలా చూసి, నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేయట్లేదు నువ్వు అంది. నేనా? నిన్న లవ్ చేయట్లేదా అని సంతూర్ మమ్మీలాగా అడిగాడు. ఎస్ నువ్వే అంది. నేను లవ్ చేయకపోవడం ఏంటి అని అంటే, మరి లవ్ చేస్తే మరి ఏం చెప్పాలి? సీక్రెట్స్ ఉండకూడదుగా. నువ్వు నా దగ్గర ఏం మెయింటైన్ చేస్తున్నావు? సీక్రెట్స్ మెయింటైన్. నేను ఎక్కడ మెయింటైన్ చేశాను అమ్మాయి అంటే, మరి నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పట్లేదు? ఓ అదా అంటే అదే చెప్పు చెప్పేశాడు. ఇసికించేసిన బైబిల్లో ఉంది. ఇసికించి పాడేసిందంట బైబిల్లో. ఇసికిస్తే బలసార్లు కూడా ఏమన్నా చెప్పనా చచ్చిపోవాలనుకుంటారంట. ఎవరినైనా బాగా ఇసికించాను అనుకోండి, ఇసుకుపోయి ఎవరికి ఏమనిపిస్తుంది చెప్పండి, చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. సంసోను గారికి కూడా అనిపించిందంట, ఏమని? ఇసుకించి ఇంత విసిగిపోయాను అన్నాడు, చచ్చిపోతే బాగుంది. నీకు ఏం కావాలంటే, నీ ఎనర్జీ ఎందులో ఉందో చెప్పండి. ఒక మాట తిరగేసి అడిగితే బాగుంది. నీకు ఎందుకే ఆ సీక్రెట్ అని అడిగితే బాగుంది. నేను అడగలేదు. అడగకుండా చేసింది. ఏం చేసింది తెలుసా? ఇక ఎక్కడ తలగాడు లేవని, ఇంకెక్కడ నిద్రపోవడానికి స్థలం లేదని ఆ సంసోను గారు తీసుకొచ్చి తలగాడ తొడ మీద పెట్టి పడుకో అందంట. అలా నిద్రపోతున్నప్పుడు తల ఇలా దువ్వి అప్పుడు అడిగింది. ఆ లవ్లీగా అడుగుతుండగా ఆ దావీదు గారు చెప్పేశారు, క్షమించండి సంసోను గారు చెప్పేశారు. సంసోను గారు అన్నారు, ఇలా దూతుండగా నీ ఎనర్జీ ఎందులో ఉందని అనగా సంసోను గారు అన్నారు, నా ఎనర్జీ ఎందుకంటే మరి అలా దూతుంది కదా చెప్పేశాడు, నా హెయిర్ స్టైల్లో ఉంది. నీట్గా 2 కటింగ్లు వేసింది, టక్కడగా చెప్పింది, ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చింది. చక్కచక్క వాళ్ళు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సంసోను గారు బాధ మీరు చూడండి, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఆ 2 కళ్ళు పీకేశారు, తిరగలకు కట్టేశారు. ఆ 2 కళ్ళు పీకి తిరగలు కట్టేస్తే సంసోను బాధపడుతున్నాడు, దేవా నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నువ్వు ఇచ్చిన అభిషేకంతో నేను ఆటలాడాను ప్రభువా, నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నీకు చెబుతున్నాను ప్రభువా ఒకటే మాట, నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. నా బలం పోయింది, నా తలలోనే బలం ఉందనుకున్నాను, ఎందుకంటే నాకు మళ్ళీ తల వచ్చి నాకు బలం రావట్లేదు. నీ యొక్క చిత్తం ఏదైతుందో నాకు తెలుసు. ఫిలిస్తీన్లందరినీ మట్టిపెట్టడానికి ఒక నీతి సూర్యుడిగా నన్ను పుట్టించుకున్నావు, కానీ నేనేం చేశానంటే ఈ దెలీలా మాయలో పడిపోయాను. అందుకే సంసోను గారు అన్నారు, ఒక్కసారి నాకు బలం ఇవి అని బతిమలాడుకున్నాడు. ఎప్పుడైతే బతిమలాడుకున్నాడో ఆ 2 స్తంభాలు గుడి స్తంభాలు లాగేస్తే ఆ గుడిలో 3000 మంది కూర్చున్నారట. ఆ 3000 మందితో సంసోను కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సంసోను గారు ఇలా చనిపోకుండా ఉండాలంటే ఏం జరిగితే బాగుంటుంది చెప్పిన? అందరిలాంటి కుర్రోళ్ళలాగా ఉండుంటే ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఒక ఫ్యామిలీ ఆయనకు ఒక 60-70 ఏళ్ళు బతికేవాడు. అలా కాకుండా సంసోను గారిలో ఇలాంటి చావు రావడానికి కారణం నన్ను అడిగితే ఆయన లైఫ్ స్టోరీని బట్టి చెప్పిన, ఆయనకి బలం ఉండడం వల్ల, ఇప్పుడు ఆ బలం ఉండడం వల్లే ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ ఉండడం వల్లే దెలీలా అనే క్యారెక్టర్ వచ్చింది. ఆ దెలీలా అనే క్యారెక్టర్ వచ్చింది కనుకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంది చెప్పండి? ఆయనకి ఆ బలం లేకుండా ఉంటే బాగుంది. ఆ బలం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు దేవుడు బలం ఇచ్చాడు, సంసోనికి మంచి చేశాడా తప్పు చేశాడు? ఆయనకు ఒప్పు జరిగించాడు తప్పు జరిగించాడు అంటే భవిష్యత్తు జరిగిన దేవుడు. ఆయనకి తెలుసు ఎవరికి ఎలా జరుగుతుందో. మరి ఇంత బలం ఇచ్చినప్పుడు సంసోనికి దేవుడు మేలు చేసినట్ట కీడు చేసినట్ట? మేలే అంటారు, ఎందుకంటే ఆయన దేవుడు కదా. మరి రాత్రికి ఇంటికి వెళ్ళరని మీ భయం. మేలు చేశాడా కీడు చేశాడంటే అది కీడుగానే కనబడుతుంది మనకి. ఆ బలం ఉండడం వల్లనే ఆయన ఎఫెక్ట్ అయిపోయాడు. ఆ దీవెన కాస్త శాపమైంది. మీరు గమనించండి, సౌలు జీవితంలో రాజరికం ఆయనకు ప్రమాదమై కూర్చుంది, సంసోను జీవితంలో బలము ఒక ప్రమాదమై కూర్చుంది. అంటే మీరు ఎక్కడెక్కడ చూడండి, రాజరికం, అధికారం ఒక బలం, ఆ బలం కూడా ఆయనకు ప్రమాదం అయిపోయింది. ఆరోగ్య పరిస్థితులు ఒక బలం, ఆ బలం సంసోనుకి ప్రమాదం అయిపోయింది. అంటే దేవుడు కొన్ని ఇస్తాడు మనుషులకి. నీకు అధికారం ఇవ్వచ్చు, నీకు ఆరోగ్యం ఇవ్వచ్చు, నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, నీకు సంసారం ఇవ్వచ్చు, నీకు బిల్డింగ్ ఇవ్వచ్చు, నీకు వాకిలు ఇవ్వచ్చు, నీకు ఎకరం ఇవ్వచ్చు. ఆయన ఇస్తాడు. ఆ ఇచ్చినవే చెప్పండి ప్రమాదాలై కూర్చుంటాయి. ఎందుకు ప్రమాదాలు అవుతాయి అంటే వాటిని డీల్ చేయడం రావాలి. మరో కేసు ఉంటుంది, యేసుప్రభు శిష్యులు మనకు తెలుసు, 12 మంది శిష్యులు ఉంటే ఇస్కరియోతు యోధా ఒరే అసలు అర్హత లేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి, ఒరే నువ్వు సేవ చేద్దుగాని రాను గౌరవపదమైన వ్యక్తితో పిలిచి ఆయన ఒక ట్రెజరీ మెంబర్ చేసి, ఆ ట్రెజరీ మెంబర్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఆయనకే కానుకలు సంచిస్తే సేవ నమ్మేయడమే కాదు, గురువు గారిని కూడా అమ్మేసి.
చివరికి అమ్మేసి ఏం చేశాడు చెప్పండి? ఆ రక్తపు భూమిలో పడి చచ్చేంత పరిస్థితులు తెచ్చుకున్నాడు. తలకిందులుగా పడి నడుము ఇరిగిపోయి ఆ పేగులన్నీ బయటకు వచ్చి వచ్చాడు. ఇలా చావకుండా ఉండాలంటే యోధాకి జరగకూడదు ఏంటి చెప్పిన, ఆయన శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు. శిష్యుడు అవడం వల్లనే దొంగ అయ్యాడు, శిష్యుడు అవడం వల్లనే ఆ ట్రెజరీ మెంబర్ అయ్యాడు, శిష్యుడు అవడం వల్లనే ఆ ట్రెజరీ మెంబర్గా ఉన్న ఆయన సంచిలో డబ్బులు దొంగలించిన ఆయన సరిపోలేదనుకుని గురువు గారిని కూడా అమ్మేసి. ఇంత స్వేచ్ఛ, ఇంత స్పేస్ ఆయనకు దొరకకుండా ఉండాలి అంటే ఏమవ్వకుండా ఉంటే బాగుండే చెప్పనా? శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు, అపోస్తుడు అవ్వకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు అపోస్తులత్వం ఆయన ప్రాణాలు తీసిందా లేదా? ఇలా మీరు బైబిల్లో చదువుకుంటే వెళ్ళండి, నేను చెప్పిన 3 అనేకమైన ఉంటే ఇలా చదువుతుంటే మీకు అర్థం కావాలి. దేవుని చేత మేలులు పట్టుకుని ఎదిగిపోయిన భక్తులు ఉన్నారు, అదే మేలులు పట్టుకుని నాశనం అయిపోయిన భక్తులు కూడా ఉన్నారు.